హలో గాయస్, ఈరోజు రెసిపీ వచ్చి మా నాన్నకి ఎంతో ఇష్టమైన ఉల్లి ఆవకాయ. అదేంటి మీ నాన్నే తింటారా, ఇంకెవరు తింటారా అంటారా? లేదు, మేమందరం తింటాము. కానీ మా నాన్న చట్నీల కన్నా ఎక్కువ ఈ ఉల్లి ఆవకాయ వేసుకుని తినడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట. అందుకనే అలా చెప్పాను. ఈ ఆవకాయ ప్రాసెస్ కూడా సేమ్ నార్మల్గా ఆవకాయ ప్రాసెస్లోనే ఉంటుంది. కానీ వీటిని బాగా చెక్కేసి నీట్గా చిన్న చిన్న ముక్కల కింద ఉల్లిపాయ ముక్కలు అలా కట్ చేసుకుంటాము. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని బాగా ఆరబెట్టుకోవాలి. ఇవి బాగా ఎలా ఆరిపోవాలంటే అది తడి అనేది ఉండకుండా కొంచెం పొడి పొడిగా ఉండాలి. అలా అని మరీ డ్రై అయిపోకూడదు. ఓకేనా? అలా చేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో తీసుకుని అందులోని కారము, అంటే ఒక తవుడు కారము, దాంట్లో తవ్వల సగానికి ఉప్పు, కొంచెం మెంతిపొడి, కొంచెం మెంతులు ఇవన్నీ వేసుకుని, అలానే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆవపిండి కూడా ఎక్కువ వేయకండి, దీంట్లో కూడా తవ్వలో సగానికి వేయండి. ఆవపిండి ఎక్కువ వేయడం వల్ల మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఏ పచ్చడి అయినా చేదుకుంటే బాగోదు కదా గైస్, అందువల్ల కొంచెం తక్కువ వేసుకోండి ఆవపిండి అనేది. ఓకేనా? ఇవన్నీ కలిసేంత వరకు మంచిగా కలిపేసుకోండి. ఉప్పు కారాలన్నీ ఆ యొక్క ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోండి. ఈ ముక్కలు కొంచెం తడిగానే ఉండాలి. అలా అని మొత్తం తడిగా ఉంటే పచ్చడి అనేది నొగరు వచ్చేస్తుంది. కొంచెం మన చేతికి తగిలితే ఎలా ఉంటుంది తడి, అలా ఉండాలి అంతే. ఓకేనా? వీటిని ఆయిల్ ఉంటుంది కదా, ఏదైతే వేరుశనగ ఆయిల్ ఉంటుందో ఆ ఆయిల్తో మాత్రం పెట్టుకోండి. పచ్చళ్ళు ఎప్పుడు వేరుశనగ నూనెతో పెడితే నిల్వ పచ్చళ్ళు బాగుంటుంది. ఈ పచ్చడి అనేది చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. టిఫిన్లోకి అయితే చాలా బాగుంటుంది. రెడీ అయిన పచ్చడి ఉంది కదా గైస్, ఈ పచ్చడిని రుద్దు తీసుకుని రుద్దులో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో పచ్చడి అంతా వేసేసుకోండి. 3వ రోజు వరకు తీయక్కర్లేదు. అప్పుడు ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారాలు అనేవి. ఓకేనా గైస్? మూత పెట్టుకుని మంచిగా ఒక క్లాత్తో మొత్తం అంతా కవర్ చేసి పక్కన పెట్టేసుకోండి. గైస్ నెక్స్ట్ ఏదైతే మనం పచ్చడి పెట్టిన గిన్నె ఉందో అందులో కొంచెం వేడి అన్నం వేసుకుని తింటే ఇంకా చెప్పడానికి కూడా మాట్లాడట్లేదు, అంత టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చడిని అమ్మ పెద్దమ్మ కలిపి పెట్టారు.